పెట్టినట్టుంది. అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి ఆవిడ తీసుకున్నాయి కదా. ఓ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మరి. ఆవిడకి అలా ఇష్టమేమో. పుదీనా పుదీనా మనం కొంటాం కదా కట్లు. కొత్తిమీర పుదీనా ఇలా చిన్న దాంట్లో మట్టి వేసుకోండి. మట్టి నేల ఉంటే నేల మీద వేసుకుంటే పుదీనా అయితే బాగా వచ్చేస్తుంది. మరి కొత్తిమీర మొలుస్తుందో తెలియదు కానీ పుదీనా అయితే చిన్న మొక్క వేసింది నాటేస్తుంది అంట. అదిను ఇంకోటి ఏంటి ఏమైనా ఆకుకూర చెట్లు డైరెక్ట్గా కొంచెం తడి చేసి మట్టిలో నాటితే అయిపోద్ది. కుండీలోనే అంటే ఎక్కువ మనకి ఇక్కడ అవైలబుల్ ఉండవు కదా ఇక్కడ, అందు గురించి. అప్పుడు మన ఇంట్లోనే మన ఊర్లోని గోంగూర మొక్కలు అలాగే కదా వేసేవాళ్ళం. ఏదన్నా కొనేసి అది అలా మట్టిలో నాటేసేవాళ్ళం, మళ్ళీ మొక్కలు వచ్చేవి. భలే ఉంది. కృష్ణ అని చెప్పి చాలా అంటే చాలా బాగా చేశారు. చూడు మళ్ళీ అతనికి గార్డెనింగ్ చేయడానికి ఒక మనిషిని పెట్టింది ఆవిడ. బాగా చేశాడు, అన్ని క్లీన్ చేశాడు అని. అంత ఇల్లంతా స్థలం లేనప్పుడు మూసినట్టు అనిపిస్తుంది. ఆవిడకి అలా ఇష్టమేమో మరి. ఇలాంటి వాళ్ళు ఇండివిజువల్గా హౌస్ తీసుకొని పక్కన ల్యాండ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంత సిటీకి దూరంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా హౌస్ కొనుక్కోవాలంటే సిటీకి దూరంలో కొనుక్కోవాలి బాబా. ఏ మొక్కల గురించి కాదు కానీ గాలి స్మెల్ అది బాగోదు ఇక్కడ. మార్నింగ్ అది పీస్ఫుల్గా అనిపించదు, గోల గోల. అదే నెక్స్ట్ 4 డోర్లు అన్నీ క్లోజ్ చేసుకొని ఉండడం చిరాకు అనిపిస్తుంది. డోరు ఎంత సొంత హౌస్ అని ఇలాంటి మామూలుగా ఉంటే చిరాకు వచ్చేస్తుంది. ఉండలేము, నాకు అసలే చిరాకు వచ్చింది. అక్కడ ప్లేస్ లేదు, బాల్కనీలోనే శుభ్రంగా అన్నీ సర్దేసింది. అది కూర్చోడం కూడా అదన్నీ తీసి ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. బొమ్మలు అన్ని మొక్కలు చూడు. ఆ మార్నింగ్ వాకింగ్ చేసినప్పుడు కూడా చిరాకు కనిపిస్తుందమ్మా. పక్కన సౌండ్లు చిరా గోల గోల. ఉదయాన్నే కిందన పాటలు ఒకటి వేస్తారు. అసలు మా బుర్ర పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. ఇది ఇంటి వెనకాల ఏదో అక్కడ అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ అది ఉంటే అలా పోసుకుంటూ వచ్చారనమాట. అండ్ టుడే సిన్స్ ఐ గాట్ సమ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నో కుకింగ్ డే అనమాట. ఎందుకంటే నేను డిసైడ్ అయ్యాను వంటలు చేయకూడదు, చేసుకోవచ్చు కానీ మరీ ఇంత ఓవర్గా ఉండకూడదు. ఏది ఓవర్గా ఉండకూడదు. ఆలోచన అయినా ఏదైనా సరే ఓవర్గా చేయకూడదు. ఎండ ఎక్కువ ఉంది. ఏంటి మిక్సీ తీసేస్తాను, నువ్వు రాసుకోవమ్మా. కిందన నీళ్ళు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చిందమ్మా. ఆవిడ వచ్చి జుట్టు ఉందా, సామాన్లు ఇస్తాము అని అంటుంది. సెల్ ఫోన్లు ఉన్నాయా, అది ఉందా, ఇదన్నా.
పాత సెల్ ఫోన్లు ఉన్నాయా అని అడుగుతుంటే ఉంది ఫోన్ అని చెప్పాను. పని చేస్తుంది, తీసుకొని 12,000 ఇచ్చే అన్నాను. తీసుకొని 12,000 ఇచ్చేయంటే అవి కాదు చిన్న ఫోన్లు పాడైపోయి లేవు అన్నాను. అదే అండి తీసుకొని 12,000 ఇచ్చి అని చెప్పేసి అన్నాను. అంటే నవ్వుతుంది. ఇక ఆవిడ ఏట నేనా పకోడీ కూడా తీసుకెళ్ళాను. పకోడీ పునుగులు కూర ఎక్కడ ఇక్కడికి వచ్చాను. ఆడికి రైస్ పెట్టేసి నాకు మిగిలిపోయిన రైస్ పెట్టేస్తావా మధ్యాహ్నం? వెరైటీ. కలుపు. లైటింగ్ ఉండాలి ఎప్పుడు. లైట్ వేసుకోవాలి. ఇలా మెదపమ్మా పప్పు బాగుంటుంది.